బనకచర్ల ఇష్యూ చాలా సీరియస్ అంశంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పారుతున్నటువంటి గోదావరి నీళ్లను సముద్రంలో కలిసిపోతున్నాయన్నటువంటి సాకుతోని ఏపీ బనకచర్ల నిర్మించాలని తలపెట్టింది. ఇదే అంశం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలవడం, బనకచర్లకు అనుమతులు వచ్చే విధంగా సహకరించాలని కోరడం. ఓవైపు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల అంశం పైన మేము మీతో చర్చించమనేటువంటి మాట వాళ్ళు లేఖ రూపంలో చెప్పడం జరిగింది. బనకచర్ల కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. అది ఏందంటే, సపోజ్ ఇంకా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, చేను లూటిపోయిన చేను అంటారుగా, లూటిపోయిన చేను మెరుగేరుతారు, లూటిపోయిన చేనులో మెరుగేరుతారా? ఎట్లా పరిగా లూటిపోయిన చేను ఉంటుంది కదా, అంటే పంట వాళ్ళంతా కోసుకపోయినాక అందులో రాలిపోయినటువంటి గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని వచ్చి ఒక ఆయన ఏరుకుంటా ఉంటాడు అన్నట్టు. గింజల్ని ఏరుకుంటా ఉంటాడు. ఈ పంట ఓనర్ చూసి ఏరుకొంతి కింద పోయే గింజలే కదా, అవును కింద పోయే గింజలే కదా, ఏరుకొంతి అని చెప్పి ఊకుంటాడు. అట్లా ప్రతి ఏడాది ప్రతి పంట పండినప్పుడల్లా వచ్చి ఏరుకుంటా ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే పంట రాలేకపోయేసరికి ఏం చేస్తాడంటే, ఈ అయ్యా మరి నేను హక్కుగా వస్తా ఉన్నా, ప్రతిసారి నేనే వచ్చి తీసుకుంటా కదా, నీ కుప్పలకే మరి పంట రాలేదు, మరి నా పరిస్థితి ఏంది అని నీ కుప్పలకే నాకు అని చెప్పి కూర్చుంటాడట. సేమ్ ఇదే కథ బనకచర్లది కూడా. నీకు అందులో అలా పోతున్నాయి, సముద్రంలో పోతున్నాయి సాకైనా కూడా వాటాగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఏం జరుగుతూ ఉంది అసలు బనకచర్ల కట్టడానికి వీళ్ళు ఒప్పుకోలే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అపోజ్ చేస్తూ ఉంది. కానీ ఇటీవల కాలంలో ఒక కాంట్రాక్టర్, నేను ఎందుకు తెలంగాణను నేను ఒప్పిస్తా, కాంట్రాక్ట్ నాకు ఇస్తావా, చూడిగా తెలంగాణను నేను ఒప్పిస్తా, కాంట్రాక్ట్ నాకు ఇస్తావా, సరే ఇప్పటికే 50% సబ్ కాంట్రాక్ట్లు పూర్తయినట, ఈ కాంట్రాక్ట్ నీకు ఇస్తామని చెప్పినట. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టడానికి ఆ కాంట్రాక్టర్ ప్రయత్నం చేసిందట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ఒక ఎక్స్క్లూజివ్ కథనం. ఇది ఈ కథనంలో వాస్తవం ఎంత, నిజంగా అదే జరిగిందా, ఏం జరిగింది అనేది వెలుగు దినపత్రికలో చూసి మాట్లాడదాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.